శృతి రవి వెడ్డింగ్ యానివర్సరీ రోజు తన ఫ్రెండ్ ద్వారా రోహిణి మొదటి పెళ్లి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడిగంటల్లో రాబోయే కథలో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. రవి, శృతి ఇద్దరు కూడా తమ వెడ్డింగ్ యానివర్సరీని బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. మీనా శృతిని అడుగుతూ ఉంటుంది, ఏంటి శృతి, వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా, మరి మీ పెళ్లి రోజుకి స్పెషల్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. మా పెళ్ళి ఎవ్వరు అంగీకారం లేకుండానే కేవలం నువ్వే ఉండి జరిపించావు. ఆ రోజు మా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, సమస్యల్లో ఇరుక్కున్నావు కూడా. నువ్వు బాలు ఇద్దరు కూడా విడిపోయేంత పరిస్థితి వచ్చేసింది. ఆ విషయాలను మేమిప్పుడు గుర్తు చేసుకోవాలని అనుకోవడం లేదు, కానీ మా పెళ్ళి అప్పుడు అందరి సమక్షంలో జరగలేదు. అందుకని ఇప్పుడు బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నాము అని శృతి అయితే చెప్తుంది. అలా అయితే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా అని ప్రభావతి వచ్చి అడుగుతుంది. డబ్బుల గురించి మీరెందుకు అంటే ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని మేము డబ్బులు అడగలేదు కదా అని అడుగుతూ ఉంటుంది శృతి. అప్పుడే అక్కడికి వస్తాడు సత్యం. అప్పుడే శృతి ఇలా అంటుంది, రోహిణి, మనోజ్ ఇద్దరూ కూడా అంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు ఎందుకని మీరు ఎందుకు అడగలేదు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఎందుకు మాట్లాడలేదు? నన్నెందుకు అడుగుతున్నారు అని శృతి అయితే అడుగుతుంది. అప్పుడే సత్యం అడుగుతాడు, నువ్వు డబ్బులు ఇవ్వవు, ఏమి ఇవ్వవు, ఇంకెందుకు మాట్లాడతావు? అమ్మ శృతి, ఏమీ అనుకోకమ్మా, మీ అత్తగారు ఎప్పుడూ ఇలా అంటూనే ఉంటుంది కదా అని చెప్తూ ఉంటాడు సత్యం. నాకు ఇంట్లో పరిస్థితుల గురించి తెలుసు కదా అంకుల్, నేను అలాంటప్పుడు ఎందుకు మిమ్మల్ని డబ్బులు అడుగుతాను? నేను రవి ఇద్దరం కూడా జాబ్ చేస్తున్నాం కాబట్టి వాటి వల్ల వచ్చే డబ్బులు మా దగ్గర ఉన్నాయి, వాటితోనే మేము సెలబ్రేషన్ చేసుకుంటాము అని శృతి అయితే చెప్తుంది. నువ్వు కోటీశ్వరాలని ఇంటి నుంచి వచ్చావు, కోటీశ్వరాలువే, కానీ మా మధ్య తరగతి మనస్తత్వాలని, మనసులను కూడా అర్థం చేసుకోమని సరిపెట్టుకొని సర్దుకుపోతున్నావమ్మా. నిజంగా నీలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం మేము ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం. ఆ భగవంతుడు నా ముగ్గురు కోడల్ని కూడా నాకు మంచిగానే ఇచ్చాడు అని చెప్తూ ఉంటే, అలా అనుకుంటే రోహిణి ఎక్కడ మంచిది, తను మీ డబ్బులే కొట్టేయాలనుకుంది కదా అని అంటుంది శృతి. ఏదో అది అలా పొరపాటున జరిగిందిలే అని ప్రభావతి వెనకేసుకొస్తుంది. మీకు విషయం చెప్తాను అంకుల్, ఆ రోజు ఆ డబ్బులు వాడుకున్న సంగతి, వచ్చిన సంగతి అత్తయ్యకి ముందే తెలుసుంటే ఖచ్చితంగా మనోజ్ని, రోహిణిని మీరు ఏమీ అనకుండా కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు. తనకు కూడా చెప్పకుండా డబ్బులు వాడేసుకున్నారని ఆ రోజు ఆంటీ పాప రోహిణి మీద విరుచుకుపడింది అని శృతి అయితే చెప్తుంది. అప్పుడే ప్రభావతి, ఈ మాటలకేమీ తక్కువ లేవు, సరే ఎంతమందిని పిలుస్తున్నారు ఫంక్షన్కి అని అడుగుతూ ఉంటే, మా ఫ్రెండ్స్ అలాగే మా అమ్మ వాళ్ళ తరపుని కూడా పిలుస్తున్నాము, మీకెవరైనా ఫ్రెండ్స్ ఉంటే మీరు కూడా పిలుచుకోండి అని చెప్తుంది శృతి. నా ఫ్రెండ్స్ ఎవరున్నారు, కామాక్షి తప్ప, మా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఏమీ తెలీదు అని చెప్తుంది ప్రభావతి. తరువాత రోజు ఇక కామాక్షి అలాగే ప్రభావతి ఇద్దరు కూడా శృతి రవికి బట్టలు తీసి ఇద్దామని పెళ్లి రోజుకి షాపింగ్కి అయితే వెళ్తారు. అలా షాపింగ్కి వెళ్ళిన తరువాత ఒక శారీ అయితే చూస్తుంది ప్రభావతి. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది, దీన్ని ప్యాక్ చేయండి అని అడుగుతుంది. అప్పుడే ఇది ఆల్రెడీ ఆ మేడం తీసేసుకున్నారండి, ఇంకో పీస్ కూడా లేదు, మీరు వేరే మోడల్ ఏదైనా చూసుకోండి అని అక్కడ అతను చెప్తాడు. అప్పుడే ఇక ఆమె వచ్చి దగ్గరికి, ఇది నేను తీసుకున్నాను శారీ అని అంటుంది. ఇంతలో కామాక్షి, ఏ ప్రమీల ఎలా ఉన్నావే అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి కూడా, అవును మన ప్రమీల కదా అని ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. ఎన్ని రోజులైందే మిమ్మల్ని చూసి అని ఆమె కూడా అంటుంది. ఎన్ని రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలైందని చెప్పు, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అడగడంతో, ఈ ఊళ్ళోనే ఉంటున్నాము, మీరు వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చారు ఇక్కడికి, మీరు వైజాగ్లో ఉన్నారని ఆ మధ్య మీ అమ్మ కనిపిస్తే చెప్పారు అని అంటుంది ప్రభావతి. ఈ మధ్య ఇక్కడికి వచ్చేసాము అని ప్రమీల అయితే చెప్తుంది. అలా ఇద్దరు కూడా ముగ్గురు
ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రభావతి ఇలా అంటుంది, చూడు ఎలాగో ఈ ఊళ్ళోనే ఉంటున్నారు కదా, మా అబ్బాయిది మా కోడలిది వెడ్డింగ్ యానివర్సరీ, మొదటి వెడ్డింగ్ యానివర్సరీ ఫలానా ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము, నువ్వు కూడా రావాలి అని చెప్తూ ఉంటే అప్పుడే తప్పకుండా వస్తాను అని చెప్పి ప్రమీల కూడా అంటుంది. తరువాత ఇక ఫంక్షన్కి అయితే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా అయిపోతాయి. అందరూ రిలేటివ్స్ అందరూ ఫంక్షన్కి వస్తూ ఉంటారు. అలాగే ప్రభావతి ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తుంది. ఇక ప్రభావతి ఫ్రెండ్ రావడంతో ప్రభావతి అందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. అవునండి, రోహిణి అను మనోజ్ రాలేదేంటి అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారంట, వస్తున్నారని ఫోన్ చేశారు అని సత్యం అయితే చెప్తాడు. నిజంగా నీ కుటుంబం ఎంతో చూడముచ్చటగా ఉంది, అందులోనూ మీ రెండో కోడలు మీనా అచ్చం మహాలక్ష్మిలా ఉంది అని పొగుడుతూ ఉంటుంది. అది మహాలక్ష్మి ఏంటి, మహాలక్ష్మి అంటే నా పెద్ద కోడలు నా చిన్న కోడలు ఇద్దరు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చారు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే పక్కనే ఉన్న కామాక్షి అయితే ఇలా అంటుంది, మరి నీ పెద్ద కోడలు చేసిన నిర్వాకాల గురించి కూడా చెప్పు అని అనగానే, నువ్వు ఆగు కామాక్షి, అక్కడ ఎవరో వచ్చారో వెళ్ళి చూడు, పలకరించు అని కామాక్షిని పంపించేస్తుంది. ఇంతలో మనోజ్ రోహిణి ఇద్దరు కూడా కారులో నుంచి దిగుతారు. అప్పుడే పక్కనే ఉన్న ప్రభావతి ఫ్రెండ్ అయితే వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో ప్రభావతి అదిగో నా పెద్ద కొడుకు పెద్ద కోడలు వస్తున్నారని ఆవిడతో చెప్పబోతూ ఉండగా, ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడుంది అని ఆమె అయితే అంటుంది. ఇక అలా అనగానే, అదేంటి అలా మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నాకు తెలియకపోవడం ఏంటి, తను ఎవరో కాదో మా అన్నయ్యకి కోడలవుతుంది అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ, మీ అన్నయ్యకి కోడలా, మీ అన్నయ్యకి కోడలేంటి అని అనగానే, అవును ప్రభావతి, తను మా అన్నయ్య చిన్న కొడుకుని పెళ్లి చేసుకుంది, కానీ వాడికి ప్రమాదవశాత్తు ఏదో జబ్బు చేయడంతో చనిపోయాడు. తరువాత ఒక కొడుకు కూడా ఉన్నాడు, కొడుకుని తీసుకొని తను పుట్టింటికి వెళ్ళిపోయింది. కనీసం ఆ పిల్లాడినైనా మా అన్నయ్య ఇవ్వమని ఎంతో బ్రతిమలాడాడు, ఇవ్వనని చెప్పి కొడుకుని తల్లిని తీసుకొని వెళ్ళిపోయింది. తరువాత ఆ పిల్లాడిని అసలు కన్న తల్లిగా కూడా పట్టించుకోలేదట. ఆ కన్న కొడుకు చేతే అత్త అని కూడా పిలిపించుకొని తను రాజమండ్రిలో ఏదో బ్యూటీ కోర్సు నేర్చుకొని అక్కడే బ్యూటీషియన్గా వర్క్ చేసుకుంటూ ఎవరో డబ్బున్న ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని వీళ్ళని పట్టించుకోవడమే మానేసింది. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో కూడా తెలీదు. ఇదంతా కూడా మా వదిన నా దగ్గర చెప్పి ఏడ్చేది. సర్లే వదిన, ఇంక వదిలేసే అని నేను కూడా అనేదాన్ని. ఇదిగో ఇప్పుడు ప్రత్యక్షమయ్యింది. వాళ్ళ పెళ్లి ఫోటో కూడా ఇప్పటికీ నా ఫోన్లో ఉంది. మొన్నే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆల్బంలో ఉన్న ఫోటోని నేను ఇలా ఫోటో తీసుకున్నాను అంటూ ఫోటోని చూపిస్తుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి షాక్ అయిపోతూ రోహిణి మొదటి పెళ్లి గురించి, రోహిణి చేసిన మోసం గురించి విని అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి రోహిణి బండారం ప్రభావతి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. రోహిణి గురించి గుండె పగిలే నిజాలను, తన మొదటి పెళ్లి గురించి తెలుసుకున్న ప్రభావతి ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం.